Hello children, today's lesson is C reading in 4th unit for 7th class. This is about a king or emperor who is fond of new clothes. The emperor's new clothes. Once upon a time, long ago, once upon a time, there lived a king. King means emperor. And he was fond of new clothes. He was fond of new clothes. He spent all his money on new clothes. Many years ago, there was an emperor who was so fond of. Fond of means liked. Fond of means liked. New clothes that he spent all his money on them. One day, two men came to emperor's court. We are weavers, they said. We can make the most beautiful cloth in the world. The emperor was very happy. One day what happened? Two weavers came. Weavers means those who prepare cloth. బట్టలు నేసేవాడు వచ్చేసి ఏం చెప్పారు we can make the most beautiful cloth. అస్సలు ప్రపంచం మొత్తంలో కల్లా అందమైన క్లాత్ మేము తయారు చేస్తామని చెప్పారు. The emperor was so happy. Our cloth is very special, said the men. Only wise men can see it, fools cannot. ఇంకా స్పెషాలిటీ ఏంటి అంటే ఓన్లీ వైజ్ మెన్. వైజ్ మీన్స్ క్లవర్ పీపుల్. వైజ్ మీన్స్ క్లవర్ పీపుల్. ఓన్లీ క్లవర్ పీపుల్ కెన్ సీ and fools cannot. That's very good, thought the emperor. When I wear clothes made with it, I will know who is wise and who is foolish. ఇది ఇంకా బాగుంది. నేను ఆ బట్టలు వేసుకున్నాను అనుకో, నా రాజ్యంలో ఎవరు తెలివిగల్లో ఎవరు ఫుల్సో ఐ కెన్ నో వెరీ ఈజీలీ అనుకున్నాడు మన ఎంపరర్. The emperor gave the men a lot of money. Start weaving at once, he told them. వెంటనే ఏం చెప్పాడు? ద ఎంపరర్ గేవ్ దెమ్ లాట్ ఆఫ్ మనీ. దెమ్ అంటే వీవర్స్ ఇద్దరికి బోల్డ్ డబ్బులు ఇచ్చేసి ఇక మీరు పని మొదలెట్టండి అన్నాడు. దే సెట్ అప్ 2 looms. లూమ్స్ అంటే మగ్గాలు. అండ్ ప్రిటెండ్ అంటే నటించడం. ప్రిటెండ్ టు బి వెరీ బిజీ థాట్ దో దే హ్యాడ్ నథింగ్ ఎట్ ఆల్ ఆన్ ద లూమ్స్. ఏంటి ఇక్కడ తేడా? ఆ లూమ్స్ మీద మగ్గాల మీద ఏమీ లేదు, దారము లేదు, ఏమీ లేదు. కానీ దే స్టార్టెడ్ ప్రిటెండింగ్, నటిస్తున్నారనమాట. ఏంటది? దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఆన్ ద సంథింగ్ వర్క్ ఆన్ ద లూమ్స్. ఆ వర్క్ మీద ఏదో ఆ లూమ్స్ మీద ఏదో పని చేస్తున్నట్లు, వర్క్ చేస్తున్నట్టు నటించడం మొదలెట్టారు. దే ఆస్క్డ్ ఫర్ ద ఫైనెస్ట్ సిల్క్ అండ్ ద ప్యూరెస్ట్ గోల్డ్ థ్రెడ్. ఇంకా ఏం డిమాండ్ చేశారు? భారత్ మొత్తం దేశంలో కల్లా మంచి పట్టు, మంచి బంగారు దారాలు తెప్పించారు. దే పుట్ దీస్ ఇన్ దేర్ ఓన్ బ్యాగ్స్ అండ్ దే వర్క్డ్ ఎట్ ద ఎంప్టీ లూమ్స్ అంటిల్ లేట్ నైట్. అవన్నీ చక్కగా వాళ్ళ బ్యాగుల్లో సర్దేసుకొని మంచి పట్టు, బంగారు దారాలు అన్ని లోపల పెట్టేసుకొని నటించడం మొదలు పెట్టారు. ఎప్పటి వరకు? లాస్ట్ చీకటి పడే వరకు ఓల్డ్ హార్డ్ వర్క్ చేస్తున్నట్టు అండ్ ఎంప్టీ లూమ్స్, ఖాళీ మగ్గాల మీద పనిచేసినట్టు నటించారు టిల్ నైట్. I should like to know how these weavers are getting on with my cloth, thought the emperor. మన ఎంపరర్కి డౌట్ వచ్చింది. అసలు వాళ్ళు ఎంతవరకు వచ్చారో, వర్క్ ఎంతవరకు వచ్చిందో, హౌ ఫార్ దే ఫినిష్డ్, ఐ వాంట్ టు నో. ఓకే, ఓ పని చేద్దాము. ఓన్లీ వైజ్ మెన్ కెన్ సీ ద క్లాత్ కదా, తెలివిగల వాళ్ళకి కనిపిస్తున్నారు కదా. ఐ విల్ సెండ్ మై ఓల్డ్ మినిస్టర్ హూ ఇస్ ద వైజెస్ట్ మ్యాన్ ఇన్ ద కోర్ట్. నా రాజ్యంలో, నా ఆస్థానంలో ఉన్న వాళ్ళలో అందరికన్నా తెలివైన ఓల్డ్ మినిస్టర్ పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆ మంత్రి గారిని పంపిస్తాను అనుకున్నా. సో ద గుడ్ ఓల్డ్ మినిస్టర్ వెంట్ ఇన్ టు ద రూమ్ ఇన్ విచ్ ద మెన్ వర్ వర్కింగ్ ఆన్ ఎంప్టీ లూమ్స్. ఖాళీ మగ్గాల మీద పనిచేస్తున్న రూమ్లోకి వెళ్ళారు మన ఓల్డ్ మినిస్టర్. బట్ వాట్ కెన్ బి ద మీనింగ్ ఆఫ్ దిస్, థాట్ ద ఓల్డ్ మ్యాన్. Opening his eyes very wide, I cannot see anything on the looms. Old minister, he looked on the looms. He can't see anything. ఏం కనపడలా. He looked into, బాగా ఎగ్జామిన్ చేసి చూసాడు. ఏం కనపడలా. అప్పుడు అర్థమైంది, వాట్ మే బి ద మిస్టేక్. నేను అంత తెలివి తక్కువడినా, నాకు కనపడలేదా అని చాలాసేపు తటపటాయించి ఐ కెనాట్ సీ ఎనీథింగ్ ఆన్ ద లూమ్స్ అని బాధపడ్డాడు. కానీ ఏం చేశాడు చూద్దాం. Come,
a little near, said the men to the minister. Isn't the cloth beautiful? మంత్రి గారు, మినిస్టర్ గారు, మీరు అంత దూరం నుంచి చూస్తున్నారేంటి? కమ్ అ లిటిల్ నియరర్, ఇంకొంచెం దగ్గరకు వచ్చి చూడండి. ఈస్ ద క్లాత్ బ్యూటిఫుల్? ఈజంట్ ద క్లాత్ బ్యూటిఫుల్? బాగుంది కదా, క్లాత్ అందంగా ఉంది కదా అంటే, they pointed the empty looms. The poor old minister looked hard. He could see nothing on the looms, for nothing was there. ఆయనకి అసలు అర్థం కాల, మతిపోయింది. ఏం కనపడలా, కళ్ళు చికిలించి చికిలించి కష్టపడి చూశాడు, ఆయన ఏం కనపడలేదు అక్కడ. అసలు కనపడటానికి ఏమైనా ఉంటేగా, దెర్ వాజ్ నథింగ్ కదా, అండ్ ద లూమ్స్ దెర్ వాజ్ నథింగ్. వాట్ హీ థాట్, ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఐ ఆమ్ ఏ ఫూల్? వెల్ సర్, సెడ్ వన్ ఆఫ్ దెమ్, హౌ డూ యూ లైక్ ద క్లాత్? ఈయన ఆలోచించుకుంటా ఉన్నాడు, యామ్ ఐ ఏ ఫూల్, యామ్ ఐ అన్ ఇడియట్, డోంట్ ఐ ఏ క్లవర్, నేను క్లవర్ది కాదా, నేను తెలివి తక్కువ అన్నా, ఇలా ఆలోచించుకుంటా ఉంటుంటే వాళ్ళలో ఒక మనిషి అన్నాడు అనమాట, ఇద్దరు వ్యూవర్స్ లో ఒక మెన్ అన్నాడు, ఏమని, హౌ డూ యూ లైక్ ద క్లాత్, ఎలా ఉంది అని అడిగితే, ఓ ఇట్స్ స్ప్లెండిడ్ సెడ్ ద మినిస్టర్. ఓ సూపర్, భలే ఉంది అన్నాడు మినిస్టర్. నౌ ద ఎంపరర్ థాట్ హీ వుడ్ లైక్ టు సీ ద క్లాత్. ఇప్పుడు వెళ్ళి మినిస్టర్ చెప్పంగానే ద ఎంపరర్ వాంట్ టు సీ ద న్యూ క్లోత్స్ ఎలా ఉన్నాయో చూసేద్దామని వచ్చేసాడు. సో హీ కాల్డ్ హిజ్ ఆఫీసర్ అండ్ వెంట్ విత్ them to the weaver's room. మొత్తం వాళ్ళ ఆఫీసర్స్ అందరిని పిలుచుకొని వెళ్ళాడు. isn't the cloth beautiful, said the old minister, pointing the empty looms. లోపలికి వెళ్ళగానే old minister, look at the cloth, how beautiful it is, isn't looking beautiful? Like that the old minister said. How is this, said the emperor to himself. ఏంటి ఇలా జరుగుతుంది, ఎంపరర్కి డౌట్ వచ్చింది. I can see nothing at all, am I a fool? Oh, it's beautiful, said the emperor aloud. దగ్గరికి చూశాడు, ఏం కనపడలా, ఎక్కడ వీడిని ఫూలిష్ అనుకుంటారని ఎంపరర్ ఏమన్నాడు, ఓ ఇట్స్ బ్యూటిఫుల్ అని పెద్దగా అరిచేసాడు గట్టిగా, అలౌడ్. ఆల్ ద ఆఫీసర్స్ లుక్డ్ keenly. They saw nothing on the looms, but they all said it's very beautiful. అందరు ఆఫీసర్స్ అందరూ దే లుక్డ్ వెరీ కీన్లీ, బాగా అబ్జర్వ్ చేశారు, అక్కడేం కనపడతలేదు, కానీ అందరూ ఏమని చెప్పారు, ఓ సూపర్ అండి బాబు, క్లాత్ ఈజ్ సూపర్, ద క్లాత్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అని చెప్పేశారు. For the great procession next week, said the old minister, kindly wear robes made of this cloth. The emperor agreed. Next week లో పెద్ద ఊరేగింపుకుందా, ప్రొసెషన్ మీన్స్ ఊరేగింపు. ఫర్ ద గ్రేట్ ప్రొసెషన్ నెక్స్ట్ వీక్ మీరు ఈ డ్రెస్ వేసుకోండి అని చెప్పి ఎంపరర్ చెప్తే అందరూ సరేనన్న. ఈయన ఎంపరర్ కూడా ఒప్పుకున్నాడు. ద వీవర్స్ వర్క్డ్ హార్డర్ దాన్ ఎవర్. ఇంకా స్పీడ్గా పనిచేశారు. ఎవరు, ఎంపరర్స్. నిజంగా పనిచేస్తున్నారా, నటిస్తున్నారు. At last they said the cloth was ready. They cut in the air with a huge pair of scissors. They stitched the cloth with needles without any thread in them. వాళ్ళు ఇంకా నటించడంలో కింగులు అయిపోయారు. గాల్లో క్లాత్ని కట్ చేస్తున్నాడు, పెద్ద కత్తితో టకటకా కట్ చేయటం, సూత్తో కొడుతున్నట్టు, సూదిలో దారం పెట్టకుండా సూత్తో కొడుతున్నట్టు. దే ప్రిటెండెడ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ అండ్ ప్రిపేర్డ్ ద డ్రెస్. నిజంగా డ్రెస్ అయిందా, లేదు. సి దే క్రైడ్ ఎట్ లాస్ట్, ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్ ఆర్ రెడీ. పెద్దగా చెప్పారనమాట, ఎంపరర్స్ న్యూ క్లాత్స్ ఆర్ రెడీ. ద ఎంపరర్ వెంట్ టు ద వీవర్స్ విత్ హిస్ ఆఫీసర్స్. ద వీవర్స్ రేజ్డ్ దేర్ ఆర్మ్స్ ఇన్ ద ఎయిర్ అండ్ సెడ్, దీస్ ఆర్ ద ట్రౌజర్స్ అండ్ దిస్ ఈస్ ద కోట్. వాళ్ళు గాల్లోకి చూపిస్తా, ఇదిగో ఇది షర్ట్ అండి, ఇది ప్యాంట్ అండి, ఇది పంచ్ అండి అని చెప్పి గాల్లో ఏమీ లేకుండానే చూపించడం, మిగతా వాళ్ళందరికీ చాలా బాగుంది అంటాం సరిపోయింది. ఇట్స్ సో లైట్, సెడ్ వన్ ఆఫ్ దెమ్. వాళ్ళలో ఒకడు, అబ్బా ఎంత తేలిగ్గా ఉందో అన్నాడు ఒకడు. యూ వోంట్ ఈవెన్ ఫీల్ ద క్లాత్, సెడ్ ద అదర్. అసలు వంటి మీద బట్టలు ఉన్నట్టే అనిపించదు, అబ్బా సూపర్గా ఉంది అన్నాడు ఇంకొకడు. ఇన్ దట్ వే అందరూ కూడా సపోర్ట్ చేశారు. ఎందుకు, ఎవరు బయటపడ్డా కూడా వాడు ఫూల్ అయిపోతాడు కదా. తర్వాత, దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, సెడ్ వన్ ఆఫీసర్. ఎస్, సెడ్ ద ఆల్ అదర్స్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, బట్ దే కుడ్ నాట్ సీ ఎనీథింగ్, దేర్ వాజ్ నథింగ్ టు సీ. అందరు ఆఫీసర్లు ఇట్ ఈస్ వెరీ గుడ్, ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, ఇట్ ఈస్ వెరీ లైట్ అలా అందరూ చెప్పారు. దే ఆల్ నో దట్ దేర్ ఈస్ నథింగ్ ఆన్ ద లూమ్ ఆర్ ఆన్ ద స్టిచింగ్ మషీన్. విల్ యువర్ మెజెస్టీ టేక్ ఆఫ్ యువర్ క్లోత్స్, సెడ్ ద మెన్. ప్రభు గారు, మీరు మీ ఒంటి మీద బట్టలు తీస్తే బట్టలు వేసేస్తామండి అన్నారు. Then you can put on your new clothes. The emperor took off his clothes. The men made a show of putting new clothes on them. The emperor stood in front of the mirror and turned round and round. బట్టలు తీసేసిన తర్వాత వాళ్ళు నటించారు, పైనుంచి షర్ట్ వేస్తున్నట్టు, కింద పంచ కట్టినట్టు చేసి ఈయన్ని అద్దం ముందు నుంచొని అటు ఇటు చుట్టూ తిరిగి చూసుకుంటున్నాడు. నిజంగా బట్టలు ఏమన్నా ఉన్నాయ్యా, నేనేం చెప్తలా.
బట్టలు ఉన్నాయా? How well his majesty looks in his new clothes, cried all his officers. ఈ ఆఫీసర్స్ అంతకన్నా ఆడు ఒంటి మీద బట్టలు లేకుండా కూర్చుంటే రాజుగారు అద్దంలో చుట్టూ ముందుకి వెనక్కి తిరిగి చూసుకుంటుంటే వీళ్ళందరూ మెచ్చుకోవడం అనమాట. అబ్బా ఎంత బాగున్నాయో బట్టలు, ఎంత బాగున్నాయో అని. Then the emperor walked along in the procession. People in the street cried, how beautiful the emperor's clothes are. మన రాజుగారు ఎంపరర్ గారు చక్రవర్తి గారు రోడ్డు మీద ప్రొసెషన్ ఊరేగింపుకి వెళ్ళారు. అందరు జనాలందరూ చూసి అబ్బా ఎంత బాగున్నాయో రాజుగారి బట్టలు, అబ్బా ఎంత బాగున్నాయో రాజుగారి బట్టలు అని అందరూ మెచ్చుకున్నారు. బట్ హీ హాస్ గాట్ నథింగ్ ఆన్ ఎట్ ఆల్ సెడ్ ఎ లిటిల్ చైల్డ్. చిన్నపిల్లలకి ఇవేం తెలియదు ఈ నటనలు. ఆ ప్రొసెషన్లో చిన్నపిల్లడు చూసి రాజుగారి బట్టలు ఏం వేసుకోలేదుగా, హీ హ్యావ్ గట్ నథింగ్ ఆన్ ఎట్ ఆల్, ఏం వేసుకోలేదుగా రాజుగారు అని అరిశాడు. అండ్ 1% సెడ్ టు ద అదర్ హీ హ్యాస్ నథింగ్. అప్పుడు వెంటనే పక్కన ఉన్నాడు కూడా రాజుగారు వంటి మీద బట్టలు లేవుగా, రాజుగారు వంటి మీద బట్టలు లేవుగా అనుకుంటా మొదలెట్టారు. హీ హ్యాస్ నథింగ్ ఆన్, హీ హ్యాస్ నథింగ్ ఆన్ క్రైడ్ ఆల్ ద పీపుల్. ఈ జనాలందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయ్యో రాజుగారు ఒంటి మీద బట్టలు వేసుకోవాలా, రాజుగారు ఒంటి మీద బట్టలు వేసుకోవాలా, రాజుగారికి బట్టలు లేవు, రాజుగారికి బట్టలు లేవు అని అందరూ అరవడం మొదలుపెట్టారు. ద ఎంపరర్ ఫెల్ట్ అన్హ్యాపీ. అప్పుడు మనోడికి విచారం వచ్చింది. హీ ఫెల్ట్ అన్హ్యాపీ. హీ న్యూ దట్ ద పీపుల్ వర్ రైట్, హీ హ్యాడ్ నథింగ్ ఆన్ బట్ ద ప్రొసెషన్ హ్యాడ్ టు గో ఆన్. ఆయనకి అర్థమైంది ప్రజలందరూ కరెక్టే చెప్తున్నారు, వీవర్స్ నన్ను మోసం చేశారు, కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, తప్పనిసరిగా ముందుకెళ్ళాలి. సో నేకెడ్ ఒంటి మీద బట్టలు లేకుండా మన ఎంపరరు కంటిన్యూడ్ ద ప్రొసెషన్ని కంటిన్యూ చేశాడు. దట్ ఈస్ ద ఎంపరర్స్ న్యూ క్లోత్స్. Hope you understood the lesson. Thank you.